సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. వెల్కమ్ టు సుమన్ టీవీ. పవన్ కళ్యాణ్ ఆ పేరులోనే ఒక వైబ్రేషన్ ఉంది. జనసేన పార్టీ పెట్టి దశాబ్దం పైనే అనేక మంది యూత్ని ఆకర్షించి నాతో పాటు 10 సంవత్సరాలు జర్నీ చేసే వాళ్ళతో రాండి అన్నారు. ఆయన మాట విని ఆయన వెంటనే నడిచారు. అప్పుడు ఓటు లేని వాళ్ళు ఇప్పుడు ఓటు వచ్చింది. ఆయన చెప్పిన సిద్ధాంతాలు అన్నీ కూడా ఫాలో అయిపోయి ఈరోజు ఆయన బాటలో అనేక మంది లక్షలాది మంది అభిమానులు నడుస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా జనసేనకి ఒక ఫాలోవర్స్ ఉన్నారు. ఒక కల్ట్ ఫ్యాన్స్ అనేది ఆయనకి ఉంది. వాళ్ళు ఆ కల్ట్ ఫ్యాన్స్ వల్ల తర్వాత కన్వర్ట్ అయిపోయి జనసేన పార్టీలో ఆయన ముఖ్యమంత్రి కావడానికే దశాబ్దం పైన పోరాడారు. ఇకపోతే మొన్న ఒంగోలులో మాట్లాడిన పవన్ కళ్యాణ్ గారి మాటలు అందరికీ ఎవరికి తగలాలో వాళ్ళకి తగిలినట్టుగా స్పష్టంగా కనపడుతుంది. దాని మీద చర్చలు దారితీస్తుంది. పిడికిలి కలిస్తేనే పిడికిలని చూపిస్తా, ఈ ఏలు బొటనవేలు పోతే ఏమైందో ఏకలేడిది అనేది సిద్ధాంతం చెప్పారు. ఒక సంఘటితంగా కూటమి ఉండాలి, మనల్ని ఎవరు విడదీయకూడదన్నారు. అదే సమయంలో ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకునే దూరంలో ఉన్నారని స్ట్రైట్గానే చెప్పకనే చెప్పారు. ఎందుకు ఇలా చెప్పాడనేది చర్చకి దారితీస్తుంది. ఎందుకంటే దశాబ్దం పైన పోరాటంలో ఆయనకి రాజకీయాలు బాగా అలవాటు చేసుకున్నాడు. ఎక్కడ 2 చోట్ల పోటీ చేసిన గెలవన ఆ వ్యక్తి 100% స్ట్రైక్ రేట్తో తన గెలవటమే కాకుండా మిగతా ఎమ్మెల్యేలందరినీ కూడా గెలిపించారు. కూటమి 164 మంది ఎమ్మెల్యేలు, అంతమంది ఎంపీలు గెలిచారంటే సెంట్రల్లో కూడా ఈ పార్టీ మద్దతు మోదీ గారు కూడా అవసరమైందంటే మోదీ గారు కూడా 3వ ప్రధానమంత్రి అయ్యారంటే కారణం కేవలం పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆలోచన, ముందు చూపు. ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీలకుండా రాజకీయం చేద్దామన్నారు. అన్కండిషనల్గా చంద్రబాబు నాయుడు గారు సపోర్ట్ చేశాడు. ఆయన సీఎం అవటానికి కారణమయ్యాడు. మరి ఇంత కృషి చేసింది మరి జనానికి తెలియదా అంటే అందరికీ తెలుసు. కాకపోతే విజయం అందుకున్న తర్వాత, భారీ మెజార్టీ వచ్చిన తర్వాత, వైసీపీ పార్టీ 151 నుంచి 11 సీట్లు పరిమితం అయిన తర్వాత జనసేన లేకపోయినా మనం వచ్చేవాళ్ళమే అనే ఆలోచన కొంతమంది టీడీపీ క్యాడర్లో కింద స్థాయి వాళ్ళు ఆలోచన కావచ్చు, పెద్ద స్థాయి ఆలోచన వచ్చింది. జనసేన తక్కువగా చూస్తున్నారు. ఆ విధంగా కాన్స్టిట్యున్సీలు ఒక్కొక్క నియోజకవర్గాల్లో కొద్దిగా వేరియేషన్స్ కనపడతా ఉన్నాయి. ఉదాహరణకి బాలినేని శ్రీనివాసరెడ్డి ఎవరిని ఎప్పుడు చేర్చుకోవాలనేది పార్టీ అధినేతగా ఆయనకి హక్కు ఉంది. మరి బాలినేని శ్రీనివాసరెడ్డిని చేర్చుకుంటే ఇక్కడ టీడీపీ వాళ్ళకి ఎందుకు బాధ? అదే సమయంలో పిఠాపురంలో వర్మ నేను లేకపోతే పవన్ కళ్యాణ్ గారు ఎలా గెలిచేవాడున్నాడు. మరి ఎంత మెజార్టీ ఎందుకు వచ్చింది పవన్ కళ్యాణ్ గారికి? ఆయనకి చరిష్మా లేక వచ్చిందా? అంటే కూటమి ధర్మం ప్రకారం ఆయన టీడీపీలో ఉన్నాడు, ఆయన చేయాల్సింది చేశాడు అంతే. ఆ తర్వాత బెదిరింపు ధోరణిలో రకరకాలుగా మనం అన్ని చూసాం. అదే పిఠాపురాన్ని 308 కోట్లతో అభివృద్ధి వితిన్ 1 ఇయర్లో పవన్ కళ్యాణ్ గారు చేయగలిగారు. కుప్పం ఎలా అయితే చంద్రబాబు నాయుడు శాశ్వత చిరునామో, పిఠాపురం కూడా అలాగే పవన్ కళ్యాణ్ గారు శాశ్వత చిరునామాగా మార్చుకున్నారు. మరి అధినాయకుడికే అన్ని ఇబ్బందులు అక్కడ లోకల్గా ఉన్న జనసేన కార్యకర్తల్ని పిఠాపురం వర్మ గారు వ్యతిరేకిస్తూ ఉంటే మరి మిగతా అన్ని జిల్లాల్లో కూడా ఇదే పరిస్థితి ఉందా అంటే అదే కనపడుతుంది. మరి దీన్ని ఎక్కడో చోట పులి స్టాప్ పెట్టాలి. అందరూ కలెక్టివ్గా వెళ్దాం, రాబోయే దశాబ్దం పైన మనం అధికారంలో ఉందామని చెప్పేసి అన్ని సందర్భాల్లో పవన్ కళ్యాణ్ గారే చెప్తా ఉన్నారు. 2014లో అనుభవం ఉన్న వ్యక్తి చంద్రబాబు నాయుడు అని ఆ రోజు ముఖ్యమంత్రి అవడానికి కారణం ఈయనే. ఈ రోజు అన్కండిషనల్గా పదవి తీసుకోలేదు. 2019లో విడిగా పోటీ చేశారు, జగన్మోహన్ రెడ్డి గారికి అధికారంలో వచ్చారు. 2024లో మళ్ళా త్యాగానికి సిద్ధపడి 21 సీట్లు మాత్రమే తీసుకొని 21 గెలిపించుకున్నారు. చంద్రబాబు నాయుడు గారి సీఎం అవడానికి కారణమయ్యాడు. మరి పవన్ కళ్యాణ్ లేకపోతే చంద్రబాబు నాయుడు గారి సీఎం అయ్యే వల్ల అనేది ఎంతోమంది మేధావులు, విఘ్నులు, ప్రజలు చెప్తున్న మాట. కాబట్టి ఈ క్యాడర్ కూడా, తెలుగుదేశం క్యాడర్ కూడా జనసేన కలుపుకోవాలా, అదేవిధంగా జనసేన కూడా టీడీపీని కలుపుకోవాలా, బీజేపీని కలిసి 3 పార్టీలు వెళ్తేనే జగన్మోహన్ రెడ్డి గారు ఎదుర్కోగలం. జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ రాకుండా ఉండాలి అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు కూడా పలు సందర్భాలు చెప్తున్నారు. అలా కావాలి అంటే మీరు రావాలనుకున్నారు 2020 రఫా మెడల్ కోస్తాం, గొంతులు కోస్తాం అంటున్నారు. మీరు ఎలా వస్తారో చూస్తానంటున్నాడు. మరి ఇది కావాలంటే ఏంటి? ముందు మీలో ఐక్యత ఉండాలి. పవన్ కళ్యాణ్ చెప్పిన సిద్ధాంతాల్ని అనుగుణంగా ముందు వెళ్ళాలి. ఏ రాజకీయ సులాభాపేక్ష లేకుండా దశాబ్దం పైన పోరాడి కూటమి ధర్మం ప్రకారం ముందుకెళ్ళినప్పుడు, ఏ పదవి తీసుకోకుండా త్యాగానికి సిద్ధపడినప్పుడు మీరు మిగతా పార్టీలు కూడా కలుపుకొని వెళ్ళాలి కదా. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు? అన్కండిషనల్గా నేను 50 రోజులు జైల్లో ఉన్నప్పుడు ఒక స్నేహధర్మం ప్రకారం ఒక సోదరుడిగా వచ్చి నన్ను ఆదుకున్నాడు అన్నాడు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ఏది చెప్తే చేస్తారని ఒకవైపు లోకేష్ గారు చెప్తున్నారు. మరి పెద్దలంతా బాగానే ఉంది. చంద్రబాబు నాయుడు గారు పుట్ట పక్కన పవన్ కళ్యాణ్ గారు ఉంది, అంతా బాగానే ఉంది. మోదీ గారి దగ్గర ఈయన పవన్ గారు తుఫాన్ అంటున్నారు, అది కూడా బాగుంది. మరి ఆంధ్రప్రదేశ్లో అన్ని జిల్లాల్లో ఏదైతే టీడీపీ లాగా జనసేనలో కూడా క్షేత్రస్థాయిలో వెళ్ళాలా లేదా? జెండా పట్టుకున్నాడికి భుజాలు అరిగేలాగా పార్టీ కోసం కష్టపడిన వాళ్ళకి దశాబ్దం పైన వాళ్ళకు కూడా న్యాయం జరగాల లేదా? ఒక అధికార పార్టీ టీడీపీ అధికారంలో ఉన్నాం, మేమే ముఖ్యమంత్రి, మా పదవులన్నీ మాకే కావాలంటే మరి మీరు అవటానికి కారణమైన జనసేన పార్టీ పరిస్థితి ఏంటి? అదే సమయంలో బీజేపీ పరిస్థితి ఏంటి? ఇది ఒక్కసారిగా ఆలోచించుకోవాలి. చంద్రబాబు నాయుడు గారికి తెలియంది కాదు. అదేవిధంగా పెద్దలు బాగానే ఉన్నారు.
లోకేష్ గారు బాగున్నారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు బాగున్నారు. కింద స్థాయిలో సెకండ్ లేయరు, థర్డ్ లేయర్లో వాళ్ళు జనసేనని అంటి అన్నట్టుగా ఉంటే, పవన్ కళ్యాణ్ గారు నేను చెప్పిన ఆ పాయింట్ ఏదైతే ఉందో, పిడికిలు కలిస్తే, 2 చేతులు కలిస్తే తప్పట్లు వస్తాయి, క్లాప్స్ వస్తాయి. అదే నమస్కారానికి ప్రతి నమస్కారం సంస్కారం. అది కానప్పుడు ఏమవుతుంది? అవతల వాళ్ళకి అవకాశం ఇచ్చినట్టు అవుతుంది. శుతిమెత్తంగా, సున్నితంగా టీడీపీ కార్యకర్తలని ఉద్దేశించే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినట్టు స్పష్టంగా కనపడుతుంది. కాబట్టి వాళ్ళు కూడా ఆత్మపరిశీలన చేసుకోవాలా. ఒక ఛానల్ తొలి పలుకుల్లో అయితే ఫ్యూచర్లో మోదీ గారు, బీజేపీ ప్రభుత్వం సెంట్రల్ పవన్ కళ్యాణ్ గారిని నమ్మింది కానీ, పవన్ కళ్యాణ్ గారిని సీఎం చేసింది కానీ లోకేష్ని కాదు అని చెప్పేసి ఆయన తొలి పలుకుల్లో ఒక పత్రికలో చెప్పాడు. మరి దాన్ని బట్టి అర్థం చేసుకోవాలి, ఎవరెవరు ఏంటి, ఎవరు స్వార్థం కోసం లేకుండా ఈ ప్రజల ఆకాంక్ష కోసం, దేశం కోసమే త్యాగాలకు సిద్ధపడ్డారు. ఆ పార్టీ కార్యకర్తల్ని కలుపుకొని పోవాలన్న ఆలోచన టీడీపీలో కూడా రావాలి. ఎందుకంటే అందరిది ఆంధ్రప్రదేశే కాకుండా ప్రపంచవ్యాప్తంగా తెలిసిన అంశమే. ఆయన అనేకంగా విమర్శించారు, తన తల్లిని దూషించారు, తన బిడ్డలను దూషించారు, తన నలుగురు భార్యలు అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. తనని అరెస్ట్ చేసి ఒక 5 స్టార్ హోటల్లో ఉంటే బయటకు రాకుండా నిర్బంధించారు. మాట్లాడడానికి బయటకు వస్తే వాక్ స్వాతంత్రం ఉంది, రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఎవ్రీవేర్ ఇన్ ఇండియా. ఆర్టికల్ 14, ఆర్టికల్ 21, ఆర్టికల్ 17 ఏం చెప్తుంది? మాట్లాడే స్వేచ్ఛ కూడా లేకుండా ఒక ఏసీపీ స్థాయి అధికారి ఆయన దిగి కూర్చోమన్నాడంటే మరి ఈరోజు ఏం చెప్పాలి? ఏ రోజు స్వార్థం కోసం డబ్బే సంపాదించాలనుకుంటే సంవత్సరానికి ఆయన ఆదాయం 1000 కోట్లు. రోజు సినిమాకి ఒక సినిమా తీస్తే 100 కోట్ల ఆదాయం. తృణప్రాయంగా సినిమాలు వద్దు, ప్రజల కోసం చేయాలన్న ఉద్దేశంతో ఇప్పటికీ దాన ధర్మాలు చేస్తున్నాడు. ఈ 1 ఇయర్లో 20 కోట్లు దాన ధర్మాలు చేశాడు. అటువంటి వ్యక్తిని ఉండటం ఈరోజు ఆప్యాయతగా ఆ క్యాటర్ని కూడా తీసుకోవాల్సింది పోయి, మరి ఆ రోజు అన్కండిషనల్ రాజమండ్రి జైల్లో జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినప్పుడు ఈ క్యాటర్ అంతా ఏమైంది? పార్టీ అధ్యక్షుడు ఏమైపోయాడు? సీనియర్ నాయకులు ఏమైపోయారు? భయపడి బయటికి రాలేని పరిస్థితిలో ఉన్నారు. ఒకే ఒక్కడు పవన్ కళ్యాణ్ అన్కండిషనల్గా స్వార్థం లేకుండా ఆ రోజే చంద్రబాబు నాయుడు కాదు, నేను ఆయన మీద 36 కేసులు ఉన్నాయి, ఈయన మీద 26 కేసులు ఉన్నాయి, నేను ఒక కేసు కూడా లేదు, స్వచ్ఛమైన రాజకీయం చేస్తున్నాను, ఆశీర్వదించిన వెళ్ళొచ్చు పవన్ కళ్యాణ్ గారు. కానీ వెళ్ళలా. స్నేహధర్మం ప్రకారం టీడీపీకి ఉన్న స్ట్రాంగ్ బేస్ ఏందనేది చూసుకొని అనుభవం ఉన్న వ్యక్తి రాష్ట్రానికి కావాలి, అస్తవ్యస్తం అయిపోయిందని చెప్పేసి ఆ రోజు అన్కండిషనల్గా మంచి రాజకీయం చేశాడు పవన్ కళ్యాణ్ గారు. మరి అది ఒక స్టెప్ ఆయన చేసింది ముఖ్యమంత్రి అవడానికి. రెండోది టీడీపీని మళ్ళీ బీజేపీతో కలిపింది కూడా పవన్ కళ్యాణ్ గారే. ఇవన్నీ తెలియట్లేదా? కాబట్టి ఆలోచించుకోవాలో. పవన్ కళ్యాణ్ గారు చాలా యువాత్మకంగా ఉన్నాడు. ఆయన అవసరం తమిళనాడులో ఉంది, ఆయన అవసరం కర్ణాటకలో ఉంది, ఆయన అవసరం మహారాష్ట్రలో ఉంది, ఢిల్లీలో ఉంది. కాబట్టి ఆయన తక్కువగా అంచనా వేస్తే టీడీపీ క్యాడర్కే ఇబ్బంది పడే పరిస్థితి అని చెప్పేసి చాలామంది మేధావులు విజ్ఞులు చెప్తున్నమాట. మరి ఇప్పటికైనా ఆత్మపరిశీలన చేసుకుంటారని. సంవత్సరం పూర్తయింది, 2వ సంవత్సరం అడుగుపెట్టారు, అనేక వాగ్దానాలు ఇచ్చారు. కూటమి అవతల ప్రధాన ప్రతిపక్ష హోదా కోల్పోయిన 11 సీట్లు ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు వీళ్ళు విడిపోతారని చెప్పి వాళ్ళు కాచుకొని చూస్తున్నారు. ఈ అవకాశం వాళ్ళకి ఇస్తారా? లేకపోతే అందిపుచ్చుకొని ముగ్గురు కలిసి పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు రాబోయే 15 సంవత్సరాలు కలిసి రాజకీయం చేస్తారనేది వాళ్ళ విజ్ఞతకే ఆలోచించుకోవాలా. ఏదేమైనా కానీ మంచి సుపరిపాలన అందించాలని ఆంధ్రప్రదేశ్ ప్రజలు కోరుకుంటున్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.